ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. 22 రోజుల్లోనే స్పాట్‌తో సహా ఇతర ప్రక్రియలను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. అయితే ఇక తెలంగాణలోని విద్యార్థులు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలైతే రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో ఒక్కరోజు ఆలస్యంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీలో మార్చి 1 నుంచి 20 తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి. కానీ తెలంగాణలో ఈసారి ఫిబ్రవరి 28వ తేదీ నుంచే స్టార్ట్ అయ్యాయి. మార్చి 19వ తేదీతో ఎగ్జామ్స్ అయితే పూర్తయ్యాయి. అయితే ఏపీలో మాత్రం రికార్డు స్థాయిలో కేవలం 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలను అయితే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక తెలంగాణలో స్పాట్ ప్రక్రియ పూర్తి కావడంతో మిగతా ప్రక్రియలను కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు. అయితే తెలంగాణలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తయింది. ఈ ప్రక్రియను మార్చి 10వ తేదీన ప్రారంభించగా మొత్తం 4 విడతల్లో కంప్లీట్ అయితే చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోపు మూల్యాంకన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. అయితే మార్కుల ఎంట్రీతో పాటు ఎలాంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. 1కి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫలితాల తేదీని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఫలితాలను అయితే వెల్లడించనున్నారు. ఈసారి కూడా ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ సైట్ ద్వారా అంటే tsbie.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.